హాయ్ అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై రివ్యూ ఛానల్. లేటెస్ట్ మూవీ అప్డేట్స్ అండ్ మూవీ రివ్యూస్ కోసం తెలుసుకోవాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సో రివ్యూలోకెళ్తే 'హనుమాన్' ఏంది భయ్ అసలు? ప్రశాంత్ వర్మ సినిమా ఏం తీసావు బ్రో అసలు? ఒక్కొక్కరికి థియేటర్‌లో లిటరల్లీ గూస్ బంప్స్ అంటారు కదా! ప్రతి ఒక్కరు సినిమా అయిపోయిన తర్వాత సీట్‌లో నుంచి లేచిన తర్వాత ఒక్కొక్కరు క్లాప్స్ కూడా కాదు. జై శ్రీరామ్, జై హనుమాన్ తప్పితే హ్యాట్స్ ఆఫ్ టు ప్రశాంత్ వర్మ అనే మాటలు కూడా బయటకొచ్చినాయి. అంత గొప్పగా అంటే నేను గత కొన్ని సంవత్సరాల నుంచి ఏ పెద్ద సినిమా హిట్ అయినా గాని, ఏ సినిమా హిట్ అయినా గాని, ఒక డైరెక్టర్ పేరుని బయటికి పలుకుతూ హ్యాట్స్ ఆఫ్ చెప్పడం అనేది ఫస్ట్ టైమ్ నేను థియేటర్‌లో చూసా. అంటే పెద్ద సినిమాలు ఎన్నైనా రావచ్చు. పెద్ద సినిమాలు రావచ్చు, హిట్ అవ్వచ్చు, ఏమన్నా కావచ్చు, కలెక్షన్ పరంగా ఎంతైనా ఎళ్ళొచ్చు. బట్ ఈ సినిమాకి ఇది ఫస్ట్ నుంచి చిన్న సినిమా, ముగ్గురు పెద్ద హీరోలతోని వస్తున్న సినిమా అని చెప్పి ఇలా టాక్ ఉన్నా గాని ప్రశాంత్ వర్మ లేదు నేను మంచి సినిమా తీశాను, నాకు కాన్ఫిడెన్స్ ఉందని చెప్పి ఒక మంచి కాన్ఫిడెన్స్‌తోని సినిమా సంక్రాంతికే వస్తది, సంక్రాంతికే రావాలని చెప్పి రిలీజ్ చేసాడు కదా! చాలా మంది అనుకున్నారు. ఏమనుకున్నారంటే అవసరమా? పెద్ద హీరోలతో పాటు అవసరమా ప్రశాంత్ వర్మకి? ఈ 'హనుమాన్' సినిమా తీసుకొచ్చుడు అవసరమా? అన్నిటికి బ్రేక్ అండి. అండ్ నెక్స్ట్ హీరో 'తేజ'. చైల్డ్ ఆర్టిస్ట్ నుంచి తన పెర్ఫార్మన్స్ అందరూ చూస్తూనే ఉన్నారు. ఈ సినిమా తర్వాత ఆఫ్టర్ అంటే రిలీజ్ అయిపోయింది. ఈ సినిమా అయిపోయిన తర్వాత ఇప్పుడు చూడండి 'హనుమాన్ పార్ట్ 2' వచ్చినా లేదంటే 'తేజ' గారు వేరే సినిమా ఏదైనా చేసినా గాని 'తేజ'ను ఒక పర్ఫెక్ట్ అంటే నేచురల్ స్టార్ 'నాని' లాగానే ఒక పర్ఫెక్ట్ యాక్టర్ లాగానే చూస్తారు. ఎక్కడ గూడా డాన్స్ అవ్వచ్చు, ఫైట్స్ అవ్వచ్చు, తన యాక్టింగ్ అవ్వచ్చు, సెంటిమెంట్‌లో జీవించే విధానం అవ్వచ్చు, తన పెర్ఫార్మన్స్ 'హనుమాన్‌లో' సినిమాలో ఆ క్యారెక్టర్‌లోనే ఉన్నాడేమో ఆ సినిమా జరిగినంత రోజులు. అంత బాగా చేశాడు. ఫస్ట్ టైమ్ అనుకుంటా అండి. ఫస్ట్ టైమ్ ఒక సినిమాకి నెగెటివ్ టాక్ సంబంధం లేకుండా మొత్తం పాజిటివ్ పబ్లిక్ టాక్‌లో పాజిటివ్ అండ్ రివ్యూలలో పాజిటివ్. అసలు ఈ సినిమా టీజర్ రిలీజ్ అయినప్పటి నుంచి, ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత కూడా ఎక్కడ కూడా ఇంతవరకు నెగెటివ్ అనేది లేకుండా మొత్తం పాజిటివ్ మైండ్‌లోనెళ్లి మీరు ఎంత ఎక్స్‌పెక్టేషన్స్ అని పెట్టుకోండి సినిమా మీద. ఇంకా మీదనే ఉంటది గానీ, ఇంకా మించే ఉంటది గానీ, అసలు ఏ మాత్రం తక్కువ ఉండదు. ఈ సినిమాకు పెద్ద టెక్నీషియన్స్ ఉన్నారా లేరా అని పక్కన పెడితే, ఈ సినిమాకి అసలు పెద్ద సినిమానే కాదు. ఇది ఒక చిన్న సినిమా అని చాలా తక్కువ అంచనా ఏశారు. ఫస్ట్ టీజర్ రిలీజ్ అయినప్పటి నుంచి ట్రైలర్ తర్వాత సంక్రాంతికి ఒక పక్క మహేష్ బాబు, ఇంకో పక్క వెంకటేష్, ఇంకో పక్క నాగార్జున. ఈ ముగ్గురు పెద్ద స్టార్ హీరోలతో పాటు ఈ సినిమాని రిలీజ్ చేస్తున్నాడు ప్రశాంత్ వర్మ అంటే, అప్పుడే అసలు తన కాన్ఫిడెన్స్ అర్థం చేసుకోవచ్చు. బట్ ఎంతో కొంత మరీ ఓవర్ కాన్ఫిడెన్స్ అయిపోతదేమో ప్రశాంత్ వర్మది అని కొంతమంది అనుకున్నారు. బట్ ఆ అంచనాలన్నిటిని పక్కన పెట్టేసి, తను ఎంత నమ్మిండో ఈ సినిమాని, అంతకు ఒక 10 రెట్లు సినిమా హిట్ వచ్చేసింది. ప్రశాంత్ వర్మ మన ఇండియన్ సినిమా లెవెల్‌ని ఒక మెట్టు పైకి తీసుకుపోయాడు. ఇది మాత్రం 100% పక్కా. థియేటర్‌లో థియేటర్‌లో సినిమా అయిపోయిన తర్వాత ఒక్కొక్కరు సీట్‌లో నుంచి లేచి నిలబడి క్లాప్స్ కొట్టి, జై శ్రీరామ్, జై హనుమాన్ అని ఇంకా అక్కడే స్టాండింగ్. అంటే నెక్స్ట్ షో మళ్ళీ ప్రీమియర్ ఉందని తెలిసినా గాని, నేను చూసిన థియేటర్‌లోనే థియేటర్ స్టాఫ్ వాళ్ళొచ్చి, "ప్లీజ్ అందరూ బయటికెళ్ళండి. నెక్స్ట్ షో టైమ్ అవుతుంది. ప్లీజ్" అని బతిలాడే వరకు థియేటర్‌లోనే అరుచుకుంటూ, జై శ్రీరామ్ అని అరుచుకుంటూ అక్కడే ఉన్నారు. అంటే అక్కడ రెస్పాన్స్ చూడొచ్చు. లాస్ట్ 15 మినిట్స్ అయితే అంటే ఓవరాల్‌గా సినిమా అంతా ఓకే. లాస్ట్ 15 మినిట్స్ నిజంగా హనుమంతుడే మన ముందుకొచ్చిండా? అసలు మనం నిజంగా ఇది హనుమంతుడిని చూస్తున్నామా? సినిమా అనేది పక్కన పెడితే మన కళ్ళ ముందు హనుమంతుడు కనబడుతున్నాడా? అనేది ఒక మైకంలోకి తీసుకెళ్ళిండు ప్రశాంత్ వర్మ. హాట్స్ ఆఫ్ టు యూ ప్రశాంత్ వర్మ గారు. ఇలాంటి సినిమా అసలు రావడం అనేది కూడా మనకి ఒక అదృష్టం అనుకోవాలి. 'హనుమాన్' మూవీ అంటే ఓన్లీ భక్తి పరంగా కాకుండా కామెడీ, ఫైట్స్ అంటే కంప్లీట్‌గా ఒక కమర్షియల్ మూవీని ట్రీట్ చేసినట్టుగానే ఈ సినిమాని ట్రీట్ చేసిన విధానం అనేది ప్రశాంత్ వర్మ గారికి నిజంగా హాట్స్ ఆఫ్ టు యూ. ఈ సినిమాలో నటించిన వరలక్ష్మి గారు అండ్ గెటప్ శ్రీను, సత్య ఇలా మనకు తెలిసిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. అండ్ ఇంకొక సర్ప్రైజ్ క్యారెక్టర్ ఉంటదండి. అది నేను రివీల్ చేయదలుచుకోలేదు. ఆ క్యారెక్టర్ వచ్చినప్పుడు గూడా వచ్చిన ప్రతిసారి అసలు మనం కళ్ళు ఇలా చూస్తూనే ఉంటాయి. కళ్ళు ఆర్పకుండా ఇలా చూస్తూనే ఉంటాం. మనం అసలు థియేటర్‌లో ఉన్నాము, సినిమా చూస్తున్నాం అన్న విషయమే మర్చిపోతాం మనం. అంత బావుంది. సినిమాలో 2 సాంగ్స్ ఉన్నాయండి. ఫస్ట్ ఇంట్రడక్షన్‌లో ఒక సాంగ్ ఉంటది. 'పూలమ్మే' అనే సాంగ్. మేబీ అది యూట్యూబ్‌లో రాలేదనుకుంటా ఇంకా. 'పూలమ్మే పిల్ల' అనే సాంగ్. అది కూడా బావుంది. అండ్ నెక్స్ట్ ఇంకొకటి ఫైట్ సీన్‌లో ఒక సాంగ్ ఉంటదండి. ఒక ఫైట్ ఆ ఫైట్ మధ్యలో ఫైట్ జరుగుతూనే ఉంటది. ఒక సాంగ్ ఉంటది. అల్టిమేట్ ఉంది ఆ సాంగ్ గూడా. ఒక మంచి సినిమా సంక్రాంతికి మనకి ఇంత మంచి గిఫ్ట్ ఇచ్చినందుకు ప్రశాంత్ వర్మ గారికి థాంక్ యూ వెరీ మచ్. ఇది రివ్యూ గాదు, రేటింగ్ గాదు, ఏది గాదు. ఒక మంచి సినిమా గురించి చెప్పడం మాత్రమే. అండ్ థాంక్ యూ సో మచ్ అందరికి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. నన్ను ఎంకరేజ్ చేయండి. ప్లీజ్ థాంక్ యూ సో మచ్.